హలో, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు డివైన్ వ్లాగ్స్. టుడే మన ఇంట్రెస్టింగ్ అలాగే క్రిస్టియన్ లైఫ్కి యూస్ఫుల్ అయిన టాపిక్ని మాట్లాడుకోబోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈరోజు మన టాపిక్ సెల్ఫ్ కంట్రోల్, మన 9 ఆత్మఫలాల్లో చివరిది. క్రైస్తవుల్లో రోజు ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ యుద్ధం శత్రువుల నుంచో లేకపోతే బయట వారి నుంచి కాదు, కానీ మనలో మనకి జరిగే యుద్ధం. ఒకవైపు శరీరం తన కోరికల్ని, సౌకర్యాలని, పరిస్థితిని బట్టి స్పందించడం వంటి ప్రలోభాలతో లేస్తే, మరోవైపు ఆత్మ దేవుని చిత్తాన్ని జరిగించడానికి దేవునితో సహవాసాన్ని కోరుకుని మౌనంగా మూలుగుతూ ఉంటుంది. ప్రతిరోజు మనలో జరిగే యుద్ధంలో మన ఆలోచనలు, మన నిర్ణయాలు ఎటువైపు వెళ్తే విజయం కూడా దానికే సొంతమవుతుంది. లోకానుసారమైన ఆలోచనలు, నిర్ణయాలను త్రొక్కి దేవుని చిత్తానికి చోటివ్వడమే సెల్ఫ్ కంట్రోల్. ఎందుకంటే ఈ లోకాశలు, వాటి నిర్ణయాలు అట్రాక్టివ్గా, ఈజీగా అనిపిస్తాయి. కానీ దేవుని చిత్తం చేయాలంటే మాత్రం కష్టంగా అనిపిస్తుంది. మన బ్రెయిన్ అండ్ బాడీ అట్రాక్ట్ అయ్యేది ఫిజికల్గా ఈజీగా ఉన్న థింగ్స్కే. కాబట్టి మనం చేయకూడని పనులు చేయకుండా చేయాల్సిన పనులు మాత్రమే చేస్తూ మన మనసుని కంట్రోల్లో పెట్టుకోవడమే సెల్ఫ్ కంట్రోల్. క్రైస్తవునిగా మనందరికీ దేవుని చిత్తం చేయాలని ఆశ ఉంటుంది. కానీ రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18, 19 నుంచి 23 వచనాల వరకు చదివితే, అందులో పౌలు గారు మేలైనది చేయాలని నాకు కోరిక ఉంది, కానీ చేయటం నా వల్ల కావట్లేదని, అంతరంగ పురుషుడిని బట్టి దేవుని ధర్మశాస్త్రం మందు నేను ఆనందిస్తున్నాను, కానీ నా శరీరమందు వేరొక నియమము నా అవయవములలో ఉండి పాప నియమానికి నన్ను చెరపట్టి లోపరుస్తుందని చెప్తారు. ఆ వేరొక నియమం ప్రతి వ్యక్తిలోనూ ఉండి దేవుని నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, శరీరం ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తూ ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయని, మనం దేవుని కొరకు ఏం చేయాలనుకుంటామో అవి చేయలేమని దేవుని వాక్యం చెప్తుంది. మన డైలీ లైఫ్లో జరిగే యుద్ధాలు అవి మన ఆత్మీయ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో కొన్ని పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ది బ్యాటిల్ ఆఫ్ ఫ్లెష్, అంటే శరీర కోరికలు, మన నోటి మాటలు, మన చూపు, అసూయ, కామం, కోపం లాంటి క్రియలు. ఫర్ ఎగ్జాంపుల్ కోపం. మన మీద ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి, దాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? దేవుని వాక్యంలో నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదని, కోపపడుడు కానీ పాపం చేయకూడని, సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం నిలిచి ఉండకూడదని వాక్యంలో సెలవిస్తుంది. మానవునిగా మనందరికీ ఏదో సమయంలో కోపం రావడం సహజమే. కాబట్టి ఈ దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుని, మనల్ని మనం కంట్రోల్ చేసుకుని, మైండ్ని కామ్ చేసుకుని ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి ఎలా రావాలో ఆలోచించగలగాలి. అలా కాకుండా ఆపోజిట్ పర్సన్ని డిస్రెస్పెక్ట్ చేసి, బ్లేమ్ చేసి మాట్లాడి మన సెల్ఫ్ కంట్రోల్ని లూజ్ అవ్వడానికి ఆ వేరొక నియమం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. సో అప్పుడు మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని, వాక్యానుసారంగా జీవించలేని వారిగా మిగిలిపోతాం. ఎందుకంటే ఆ పాప నియమం మనల్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి. సో ఈ విషయంలో సెల్ఫ్ కంట్రోల్ చాలా అవసరం. అండ్ సెకండ్ పాయింట్, బ్యాటిల్ ఆఫ్ మైండ్, అంటే మన ఆలోచనలతో యుద్ధం. మన మనసులో ఉన్న ఆలోచనలు కూడా సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఎగ్జాంపుల్, భయము, నిందలు, మన మీద మనకి సెల్ఫ్ డౌట్. శత్రువు మనల్ని ఫస్ట్ అటాక్ చేసేది మన ఆలోచనల మీద అని మీలో ఎంతమందికి తెలుసు? సందేహం, భయం, స్వార్థం, అసూయ లాంటి బాణాలు మనపై ప్రయోగిస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మానవులుగా ప్రతిరోజు ఏదో ఒక విషయంలో తప్పిపోతూ ఉంటాం. మన పాపాన్ని మనమే గుర్తించి దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగేటప్పుడు శత్రువు మనల్ని ఎలా సందేహపెడతాడో తెలుసా? దేవుడు నన్ను క్షమిస్తాడా, నన్ను యాక్సెప్ట్ చేస్తాడా లాంటి గిల్టీ ఫీలింగ్ని మనకు పెడతాడు. సో ఆ సెల్ఫ్ డౌట్ని మెల్లమెల్లగా దేవునికి దూరం అవుతూ ఉంటాం. ప్రేయర్ చేయడం మానేస్తాం. కొన్నిసార్లు ఎలాగో ఆ పాపంలో పడ్డాం కాబట్టి అదే పాపాన్ని రిపీటెడ్గా చేయడానికి లేదా వేరే త్రోవలో వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ నీలో మరొక స్వరం, దేవుని దగ్గరికి రా, ఆయన నిన్ను తప్పక క్షమించి నిన్ను హత్తుకుంటాడు అని వినబడుతుంది. సో తుది నిర్ణయం మాత్రం మనదే. అండ్ ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసరికి బ్యాటిల్ ఆఫ్ స్పిరిట్. ఇది మన ఆత్మకు, మన మనసుకు జరిగే యుద్ధం. ఎగ్జాంపుల్, మనం ఏదైనా ప్రాబ్లమ్ని లాంగ్ టర్మ్లో ఫేస్ చేస్తున్నాం అంటే, ఎగ్జాంపుల్ అప్పుల బాధ కావచ్చు, లేకపోతే ఏదైనా శరీర బలహీనత కావచ్చు. అలాంటి టైంలో మన మనసులో జరిగే బ్యాటిల్ ఏంటంటే, దేవుడు నన్ను చూస్తున్నాడా, నన్ను విడిచిపెట్టేశాడా, ఆయన నాకు ఎందుకు సహాయం చేయట్లేదు అనే ఆందోళన, ఆలోచన మనసులో కలిగిస్తే, మరొక వైపు ఇది దేవుని చిత్తం, ఈ కీడు వెనక నీ కోసం దేవుడు ఏదో మేలు దాచి ఉంచాడు, ఈ కష్టాల్లో ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు, నీతోనే ఉన్నాడని ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది.
అండ్ అది ఎవరి మాట విని చూస్ చేసుకోవాలో నీ ఇష్టం. అలాగే ప్రార్థన చేసుకోవాలి అని గట్టి నిర్ణయం తీసుకున్న రోజున ఏదోలా ప్రార్థన స్కిప్ చేసేస్తాం. ఈరోజు ఎలాగైనా బైబిల్ చదవాలి అనుకున్న రోజు అసలు టైమే కుదరకపోవచ్చు. సో ఇలాంటి నెగిటివ్ బ్యాటిల్స్ అన్నిటినీ మనం పక్కన పెట్టి మనం చేయాల్సిన పాజిటివ్ థింగ్స్ అంటే దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే మనము ఆత్మీయ జీవితంలో విన్ అయినట్టు. ఫైనల్గా ఈ సెల్ఫ్ కంట్రోల్ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే రోమా 8వ అధ్యాయము 5వ వచనంలో శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుతారని, ఆత్మానుసారులు ఆత్మీయమైన వాటి మీద మనసు ఉంచుతారని వాక్యం రాయబడి ఉంది. ఎలా ఉండాలో అది నీ ఇష్టం. సో డియర్ ఫ్రెండ్స్, ఈ సెల్ఫ్ కంట్రోల్ లేదా ఆశా నిగ్రహం అనే ఫలం మన జీవితానికి ఎంత అవసరమో అర్థమైంది కదా. మనం ఆ సెల్ఫ్ కంట్రోల్ కలిగి లేకపోతే మన జీవితం పాడైపోతుందని సామెతలు 25:28లో ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంతో తన మనసును అణుచుకోలేని వాడు అంతే అని ఉంటుంది. సెల్ఫ్ డిస్ట్రాక్షన్ స్టార్ట్ అయ్యేది మన సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్లనే. సో గుడ్ న్యూస్ ఏంటో తెలుసా, మనం ఎలాంటి బ్యాటిల్స్ ఫేస్ చేస్తున్నా మనకి దేవుడు ఎప్పుడు మన పక్కనే ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. సో సెల్ఫ్ కంట్రోల్ను ఒక్కసారి ఫెయిల్ అయ్యామంటే అది నీ అంతమైతే కాదు. ఎక్కడ పడిపోయామో తెలుసుకుని అక్కడ లేవడానికి దేవుడు ఎప్పుడు మరొక అవకాశం మనకి ఇస్తూనే ఉంటారు. సో శక్తికి మించిన శోధన ఆయన అనుమతించరని దేవుని వాక్యంలో ఉంది. సో సెల్ఫ్ కంట్రోల్ను ఆత్మఫలం మనం ఫలించడం ద్వారా మనము మన జీవితంలో నడిచే దారిలో చాలా క్లారిటీగా ఉంటాం. సో ఎలాంటి పాపానికి చోటివ్వకుండా మన మనసుని కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం. సో డియర్ వ్యూవర్స్, మీరు ఎప్పుడూ లోజ్ అయ్యే సెల్ఫ్ కంట్రోల్ బ్యాటిల్స్ని మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో మరికొందరికి యూజ్ అవుతుంది అనుకుంటే మీరు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి బ్యాటిల్స్ కోసం ఏమైనా ఉంటే మీ ప్రార్థన అవసరతలని కామెంట్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ప్రైజ్ ద లార్డ్. లవ్ యూ ఆల్.